హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ని రిహాన్ 2023. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్ లో అయితే తప్పకుండా చెప్పండి. సో ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి టేస్టీ అండ్ ఎమ్మి మటన్ కీమా కర్రీ అన్నమాట. ఈ కర్రీ ఎలా ఉంటుంది, వేరే లెవెల్ అన్నమాట. సో ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టుకోవాలి. బౌల్లో కూడా వండుకోవచ్చు, బట్ నేనైతే కుక్కర్ లో ఎక్కువ ప్రిఫర్ చేస్తా ఉంటా. సో కుక్కర్ వేడెక్కిన తర్వాత 2.5 ఆయిల్ అయితే యాడ్ చేసేసాను. కీమా వచ్చేసి 1/2 kg అనమాట. 2.5 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత బగారా ఆకు, అదే బిర్యానీ ఆకు, కరివేపాకు అయితే వేసేసుకోవాలి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత చూడండి నేను ఏమేమి వేస్తానో, బట్ టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది అల్లం వెల్లుల్లి అలాగే లవంగాలు, దాల్చిన చెక్క, మనకు కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసుకొని మిక్సీ చేసేసుకోవాలన్నమాట. సో ఇదన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగాలు అవన్నీ కలిపి మిక్సీ చేసిన పేస్ట్ అన్నమాట. సో దీన్ని ఆయిల్లో వేసేసుకోవాలి. తర్వాత దీన్ని బాగా మంచి బ్రౌన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. లేదంటే పచ్చి వాసన ఉంటదన్నమాట. ఆ వాసన వల్ల మనకు ఏ కర్రీ అయినా తినాలనిపించదు, బాగుండదు కదా. పచ్చి వాసన అనేది మనం పచ్చి అల్లం తిన్న ఫీలింగ్ వస్తుంది. అలా ఉండడం వల్ల కర్రీ టేస్ట్ అన్నది కూడా చాలా వరకు చెడిపోతుంది అనమాట. సో ఇలా మంచి బ్రౌనిష్ కలర్ కి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసేసుకోవాలండి. చూడండి, సో పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకొని ఒక 2 minutes పాటు అయితే బాగా కలుపుకోవాలి. ఇది కూడా మొత్తం ఆ మిశ్రమానికి పట్టాలి. అండ్ పసుపు వట్టిగా తింటే కొంచెం చేదు అనిపిస్తుంది కదా, సో అది పోవడానికి కాసేపు అయితే వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న కీమా చూడండి, నేను చూపిస్తాను ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్. చూడండి, ఇది కీమా అన్నమాట. ఆల్రెడీ ఒకసారి కడుక్కొని మళ్ళీ వాటర్లో అయితే పెట్టేశాను నేను. అదే వాటర్లోంచి తీసుకుంటూ కొద్దిగా అయితే కుక్కర్లో వేసేస్తున్నాను. చూడండి, సో ఇలా మొత్తం అయితే వేసేసుకోవాలి. ఎందుకు మటన్ డైరెక్ట్ మటన్ వండుకోవచ్చు కదా, కీమా ఎందుకు అని కొంతమందికి డౌట్ రావచ్చు. ఎందుకు అని అంటే మటన్ అనేది బాగుంటది, కాదని కాదు. కాకపోతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీన్ని. పీసెస్ తినడం అంత సులువుగా తినరు. ఇవైతే మన అన్నంలో కలిసిపోతుంది కాబట్టి చాలా ఇంట్రెస్ట్ గా అయితే తింటారు పిల్లలు. టేస్ట్ కూడా చాలా బాగుంటది. సో క్వాంటిటీ కూడా మటన్ కూర కంటే మటన్ కీమాలో క్వాంటిటీ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇలా కీమా అంతా అందులో యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అండ్ దీని టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. మటన్ కీమాకి మటన్కి టేస్ట్ చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు స్పైస్నెస్ కి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ అయితే యాడ్ చేసేసుకున్నాను. అండ్ అలాగే సాల్ట్ కూడా, రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 to 6 minutes పాటు అలానే ఉంచేసేయాలి. ముందుగా అయితే కలుపుకోవాలి, బాగా మిక్స్ చేసేసి తర్వాత ఒక 5 minutes పాటు మూత పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 glass వరకు వాటర్ అయితే యాడ్ చేసేసేయాలి. తర్వాత బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేసి విజిల్ కూడా పెట్టేయాలి. మాక్సిమం ఒక 6 to 7 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉంచాలి. మనం మటన్ ఎంతసేపు అయితే ఉడికిస్తామో అలా ఉడికించేసేయాలన్నమాట. చూడండి, ఆఫ్టర్ 6 to 7 విజిల్స్ తర్వాత కీమా అనేది మాక్సిమం ఉడికిపోతుంది. అండ్ ఇట్లా ఇంకా వాటర్ ఉంది కదా కింద, సో ఆ వాటర్ అంతా పోయే వరకు అయితే మనం స్టవ్ మీదనే ఉంచుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలన్నమాట. సో మళ్ళీ స్టవ్ అయితే వెలిగించేసి పెట్టేస్తున్నాను. బట్ టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఎక్సలెంట్ అండి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు.
అండ్ ఒక్కసారైనా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తే మీరు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత టేస్ట్గా అయితే ఉంటుంది అనమాట. ఒకసారి కీమా తింటే ఇంకా మళ్ళీ మటన్ కర్రీ పీసెస్ లాగా తినాలైతే అనుకోరు. సో ఇలా మంచిగా వాటర్ అంతా పోయేంత వరకు ఉంచేసుకొని లాస్ట్లో ధనియా పౌడర్ అండ్ కొత్తిమీర అయితే వేసుకోవాలి. ధనియా పౌడర్ అవైలబుల్లో లేదు, సో అట్లా అని చెప్పేసి నేనైతే కొత్తిమీరకు వేసేసుకుంటున్నాను అనమాట. సో కొత్తిమీరకు వేసాక ఇంకో 5 minutes పాటు కలుపుకుంటూ ఉడికించుకుంటే మన టేస్టీ ఎమ్మి మటన్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇదండి ఇవాళ మన వీడియో అయితే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.